దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ సమయంలో మనం వాక్యం విందాము. దేవుడు ఇచ్చినటువంటి వర్తమానంలోనికి మనం వెళ్దాము. అందరు కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ సర్వశక్తి గల దేవ, ఈ యొక్క నాయన ఉపవాస ప్రార్థన కూడికలోనికి నేను ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం నాయన. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొందినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి స్తోత్రాలు వర్తమానాల ద్వారా కూడా దేవా నా తండ్రి నాయన ఇక్కడున్న బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి. అలాగే నా తండ్రి నాయన ఫేస్బుక్ యూట్యూబ్ లో కూడా నా తండ్రి వినిచిన వారితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందండి. దేవా నీకే ఘనత మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తూ అయ్యా యేసు నామంలో నన్ను మీ చేతులకు అప్పగించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, వాక్యమును మనం విందాం. ఈ రోజు ఒక వాక్యము ఏంటిదంటే శ్రమ. ఏంటి చెప్పండి? శ్రమ. వాక్యము అంశం ఏంటిదంటే శ్రమ. ఈ యొక్క శ్రమ లేని వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? శ్రమలు, కష్టాలు, బాధలు లేని వాళ్ళు ఎవరున్నా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఏదో కష్టం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ హిజ్కియా రాజు అని చెప్పి ఈయన కూడా ఏమొచ్చిందంటే శ్రమ వచ్చిందంట. హిజ్కియా రాజుకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఆ హిజ్కియా రాజు శ్రమ వచ్చినప్పుడు ఏంటిది ఆ శ్రమ అని చెప్పి చూసుకున్నట్లయితే ఆ యొక్క రాజు వేరే సిరియా రాజు వచ్చి ఈ యొక్క రాజు అంటే ఈ ఇజ్రాయెల్ రాజు మీద పడి వీళ్ళని తమ బానిసలుగా స్వాధీనం చేసుకోవాలని, దేశమును స్వాధీనం చేసుకోవాలని అతను దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు అతడు పలికినటువంటి మాటలు ఎంత భయాన్ని కలిగిస్తాయి అంటే అసలు ఆ మాటలకి ఏం చేస్తారంటే ఈ యొక్క రాజు పంపినటువంటి మరి యొక్క కొంతమంది పెద్దలు సైనికులు రాజు కుమారుడు కూడా వారి వస్త్రాలు చింపుకుంటారు ఆ మాటలు విని. రాజు కూడా వస్త్రాలు చింపుకుంటాడు. అతను ఏది లెటర్ చదివి ఆ మాటలు ఉత్తరం చదివి ఏం చేస్తాడంటే ఆ బట్టలు చింపుకుంటాడు. అంటే నా చేతిలో నుండి ఏ జనముని ఏ దేవుడు కూడా విడిపించలేదు. అర్థమవుతుందా? నా చేతిలో నుండి ఏ జనమును కూడా ఏ దేవుడు కూడా నా చేతిలో నుండి వాళ్ళని విడిపించలేదు, మిమ్మల్ని కూడా విడిపించడు. మీరు ఈ యొక్క హిజ్కియా రాజు ప్రజలతో అంటాడనమాట, మీరు ఈ హిజ్కియా మాటలను నమ్ముకోవద్దండి, ఆయన మాటలు నమ్మొద్దండి. ఆయన చెప్పేది యెహోవా మనల్ని విడిపిస్తాడు, మనకు సహాయం వస్తుంది అని చెప్పి ఆయన మాటలు మీరు వినొద్దండి. మీరు నా మాట వినండి.